వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ముందుగా ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 15 ఆగస్టున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. 200 ఏళ్ల నాటి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగిన ఈ రోజుని దేశమంతటా కూడా ఒక పండుగలాగా జరుపుకుంటారు. సో అటు కాలేజ్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రస్తుతం మనం ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఉన్నాము. సో మరి వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు మనతో కొంతమంది పిల్లలు మనతో ఉన్నారు. నీ పేరు? స్ఫూర్తి. అంటే ఇండిపెండెన్స్ డే గురించి మీకు సాంగ్స్ తెలుసా మరి? ఎస్. ఏదైనా ఒక సాంగ్ ఇప్పుడు భారతదేశం గురించి పాడండి. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, चाहे अनेक है. बेला गुलाब जूही चंपा चमेली, बेला गुलाब जूही चंपा चमेली, प्यार प्यार फूल मूलते माला में एक है, प्यार प्यार फूल बोलते माला में एक है, माला में एक है. कोयल की कुकुन्यारी पपी है कि ढेर प्यारी, कोयल की कुकुन्यारी पपी है कि ढेर प्यारी, गा रही तराना बुलबुल राग मगर एक है, गा रही तराना बुलबुल राग मगर एक है. ఓకే, పాట అయితే బాగానే పాడారు. సో మరి జవాన్స్ గురించి పాడరా? జవాన్స్ గురించి ఒక సాంగ్. में मिल जावा गुलपन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू, तेरे नदियों में मिल जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. ओ ओ ओ థ్యాంక్ యూ సో మచ్. సో మీలో ఎవరికైనా ఇండిపెండెన్స్ డే అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? ఎనీ వన్ ఆఫ్ యూ? It is the birthday of India. It is a Birthday of India. birthday of India. On this day we got freedom. On this day we got freedom. Why do we celebrate Independence Day? I'm asking. In which year we got independence? 1947. 1947 date? August 15. August 15, 1947. అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవరి వల్ల వచ్చింది ఇండిపెండెన్స్? Freedom fighters. ఫ్రీడమ్ ఫైటర్. ఓకే, యువర్ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అండ్ వై? భగత్ సింగ్. ఎందుకు? He fight for our. ఫ్రీడమ్ ఫైటర్. Yes. అంటే ఏం నచ్చుతుంది ఎక్కువగా మీకు భగత్ సింగ్ లో? ఏది మీకు ఇన్స్పిరేషన్? He only controlled total Indian army in a right way for our country. కంట్రోల్ చేస్తారు కాబట్టి మీకు భగత్ సింగ్ అంటే ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. Thank you, ma'am. Wish you the same. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా, స్టూడెంట్స్లో కూడా ఇండిపెండెన్స్ డే అంటే చాలా అవగాహన ఉన్న పిల్లలు అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళకైతే ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ అయితే భగత్ సింగ్ అని వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే మరికొంతమంది పిల్లలతో మాట్లాడదాం. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది పిల్లలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాట్స్ యువర్ నేమ్? మైసెల్ఫ్ విద్యశ్రీ ఆఫ్ గ్రేడ్ 10. ఓకే, అంటే ఈ బ్యాచెస్ అన్నీ వేసుకున్నారు కదా, ఏంటన్నట్టు ఇవి? అంటే ఈ బ్యాచెస్ అనేది హెడ్ గర్ల్ అనమాట. స్కూల్ అందరినీ లీడ్ చేయడం కానీ, వాళ్ళని డిసిప్లిన్గా ఉంచడం కానీ, వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే వేరే వాళ్ళకి అంటే మేనేజ్మెంట్ దాకా తీసుకెళ్ళడం కానీ మా బాధ్యత. అచ్చా, అంటే అందులో మీరు బెస్ట్ అని చెప్పేసి మీకు ఇవి ఇవ్వడం జరిగింది, అంతేనా? బెస్ట్ అంటే ఎలక్ట్ చేసుకుంటారు అన్నట్ట. స్కూల్ స్టూడెంట్స్ అందరు కలిసి మా ఇద్దరిని ఎలక్ట్ చేసుకున్నారు అనమాట, హెడ్ బాయ్ హెడ్ గర్ల్. అచ్చా, అంటే ప్రతి ఇయర్ ఇలానే ఎలక్ట్ చేసుకొని ఇలానే బ్యాచెస్ ఇస్తారా ఈ స్కూల్లో? ఆఫ్ కోర్స్ అలానే జరుగుతుంది. అంటే లాస్ట్ టైం కూడా నీకే వచ్చిందా? లాస్ట్ టైం నాకు రాలేదు, కాకపోతే మా సీనియర్స్కి వచ్చింది అనమాట. మీ సీనియర్స్కి అచ్చా, అంటే చిన్న అంటే నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఆర్ లేకుంటే ఏ క్లాస్?
6th నుంచి 10th వరకు మా బాధ్యత, ఐ మీన్ హెడ్ గర్ల్ హెడ్ బాయ్ది. మళ్ళీ నర్సరీ నుంచి 5th వరకు జూనియర్ హెడ్ గర్ల్ జూనియర్ హెడ్ బాయ్ ఉంటారు. అచ్చా, అంటే మీరు గర్ల్స్ని చూసుకోవాలి అండ్ బాయ్స్ని చూసుకోవాలి అంతేనా? అంతే. ఓకే, ఈరోజు మీ స్కూల్లో ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నారు కదా, సో అసలు మీకు ఇండిపెండెన్స్ గురించి మీకు ఏం తెలుసు? ఇండిపెండెన్స్ అంటే ఇప్పుడు మనం మన కంట్రీలో చేసుకునే 78th ఇండిపెండెన్స్ అనమాట. 78 years అవుతుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. కొంతమంది సాక్రిఫైస్ వల్ల వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేయడం వల్ల మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. మేము యూత్గా మా కంట్రీని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాము, ప్లస్ మళ్ళీ మా కంట్రీకి ప్రైడ్ రావాలని మేము కోరుకుంటున్నాము. అంటే మీకు ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? నా ఫేవరెట్ అంటే ఐ మీన్ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. అండ్ వై హీ హాస్ ఫాట్ ఫర్ ద కంట్రీ. ఓకే, లేడీ ఫ్రీడమ్ ఫైటర్లో మీకెవరు? ఫ్రీడమ్ ఫైటర్ నాకు రుద్రమాదేవి ఇష్టం, ఐ మీన్ రాణి రుద్రమాదేవి. బాగా యుద్ధం చేస్తుందనా? డేర్ అనమాట అందరికంటే. వాట్ ఇస్ యువర్ నేమ్? అక్షయ్ పాల్. అక్షయ్, ఏ క్లాస్ చదువుతున్నావు? 10th grade. ఇప్పుడు 10th క్లాసా? ఇంకొక 10 months ఉందా? ఇంకా 5 months ఇంకా 5 monthsలో అయిపోతుందా? అయిపోతుంది. సో మరి స్కూల్ని వదిలేసి వెళ్ళిపోతావు, బాధగా ఉంటుంది కదా, మళ్ళీ సెలబ్రేట్ చేసుకోలేము కదా. ఉంటుంది. సో మరి నీకు ఏం తెలుసు అసలు ఇండిపెండెన్స్ డే గురించి? నీకేం తెలుసు? ఇండిపెండెన్స్ అంటే ఇక మనకి ఫ్రీడమ్ వచ్చినప్పుడే. 78 years అవుతుంది ఫ్రీడమ్ వచ్చి. ఫ్రీడమ్ వచ్చింది, కానీ ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంటుందా మరి అమ్మాయిలకి? ఎవరైనా ఒకరు అమ్మాయిలు మీలో చెప్పండి. అమ్మాయిలకి అంటే ఉంది ఫ్రీడమ్, కాకపోతే కొన్నిళ్ళలో ఫ్రీడమ్ ఉండదు. అంటే ఇందులో ఫ్రీడమ్ లేదు. నేను ఇప్పుడు బయటికి వెళ్ళడం కానీ బయటికి వెళ్తే అమ్మాయిలకి ఫ్రీడమ్ లేదు అంతే కదా. అంటే రీసెంట్గా ఒక కోల్కతాలో ఒక డాక్టర్ కూడా హత్య జరిగింది. అంటే ఇండిపెండెన్స్ ఇంకా మనకు రాలేదని అంటున్నావా? వచ్చినట్టే, కాకపోతే పూర్తి ఇండిపెండెన్స్ రాలేదు. స్టడీస్లో స్పోర్ట్స్లో వాటన్నిటిలో ఇండిపెండెన్స్ వచ్చింది, బట్ ఫ్రీగా అమ్మాయిలకి ఇంకా రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి విన్నారు కదా, పిల్లలకు కూడా చాలా అవగాహన ఉంది ఈ ఇండిపెండెన్స్ డే గురించి. పూర్తిగా అయితే రాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా జరిగిన కోల్కతాలో ఒక మెడికల్ డాక్టర్ రేప్ ఏదైతే జరిగిందో ఆ హత్య గురించి ఇంకా ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మన భారతదేశంలో. సో ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తిగా ఇండిపెండెన్స్ రాలేదు మనకు, కొంతవరకే ఇండిపెండెన్స్ డే వచ్చిందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. సో మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్ఎస్ఆర్ న్యూస్. కెమెరామెన్ కౌశిక్తో సంతోషి, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.